నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. 5 ఏళ్లలో అవినీతి పాలన సాగించిన వైసీపీని ప్రజలు ఎన్నికల్లో తరిమి కొట్టాలని కొత్తపేట నియోజకవర్గంలో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనందరావు, నియోజకవర్గం జనసేన అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరుతో పాటు చింతలూరు, సూర్యారావుపేట, సందిపూడి, పినపల్ల, పెద్దపల్ల, పెనికేరు, నవాబుపేట, కలువచర్ల గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని బండారు సోదరులు అభ్యర్థించారు. ఎమ్మెల్యే తనను ఎంపీగా గంటి హరీష్ మాధుర్ని గెలిపించుకోవాలని తెలిపారు. సక్రమంగా అమలు జరుగుతాయి. పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేశారు. 3 నెలలకు ఒకసారి వచ్చి తీసుకోవచ్చు. అలాగే మా 50 సంవత్సరాలు బీసీ వర్గాలు అయితే 50 సంవత్సరాలు, ఎస్సీ వర్గాలు కూడా 50 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. 50 సంవత్సరాలు 4,000 చేశారు పెన్షన్. 3 సిలిండర్లనే 3 అది అన్యాయం. మీ డబ్బు అది పెన్షన్ వస్తుందని అది అలా అమలు చేయాలి. ఈ గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చినా మీరు కట్టుకున్న డబ్బు కాబట్టి మీ పెన్షన్ మీకు రావాలి. అది ఇది కలిపేసుడు అభయస్థం పెన్షన్ లేకుండా చేశారు. ఇంద్రబాబు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, 1 రూపాయి కూడా లేదండి లోన్ వాళ్ళకి. ఇల్లు కట్టుకున్న ఎవరైనా ఉన్నారా? ఇదివరకు ఉన్నారండి. ఎక్కడికైనా ఇల్లు ఇచ్చారా? ఎక్కడైనా 1 రూపాయి కూడా లోన్ లేదు. స్థలాలు కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఇప్పిందో 2 సెంట్లు కాడికి ఇస్తామని కూడా చెప్పమన్నారు. ఇవన్నీ కూడా కొంచెం జరుగుతాయి. అదే వాళ్ళు ఏదో రకరకాలుగా రాసి ఇచ్చేసారు. ఎవరు రాలేదో చూసి లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ ఏదైనా ఉంటే రాని వాళ్ళందరికీ పెన్షన్ అందరూ పెన్షన్ ఏప్రిల్ నుంచి 4,000 చేస్తారు. అంటే ఇది వెలసం అయితే జూన్లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక జూలైలో ఇచ్చే పెన్షన్కి నెలల్లో ఇచ్చే 4,000 ప్లస్ ఈ పాత 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 1000 పెంచుతున్నారు. 3,000 4,000 చేస్తారు. ఈ 3,000 4,000 కలిపి 7,000 పెన్షన్ పొందే వాళ్ళకి జూలైలో అందజేస్తారు. ఒకేసారి వస్తారు. ఈ లోపల ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోయి నెలపో ఎక్కడికైనా వెళ్ళొస్తే ఉండేది కాదు. ఇప్పుడు 2 నెలలు ఎవరికైనా కూతురింటికో కొడుకుంటే ఎక్కడెక్కడ చుట్టాలింటికో ఆరోగ్యం కోసం బాగా ఇల్లు వచ్చినా 2 నెలలకి 3 నెలల దాకా పెన్షన్ ఒకసారి ఇవ్వడానికి అవకాశం ఉంది. 3 నెలలు తీసుకోకుండా 3, 4, 12,000 ఇచ్చి ఒకసారి ఇచ్చారు. అది వెసులు పడిచేది భయపడి ఎక్కడికి వెళ్తే కంగారు వచ్చేసేవాడు. ఆరోగ్య వాళ్ళు హాస్పిటల్ కాడికి వెళ్ళినా లేకపోతే ఎవరొకరు ఇంటికి వెళ్ళి వస్తారు కదా. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? 2 నెలలు 3 నెలలు ఎక్కడ ఉండవు. బాగా అంతమంది రాలేరు కదా. వాళ్ళు దూరంగా వెళ్ళిన వాళ్ళు అయితే ఇబ్బంది చూడలేకుండా 3 నెలలకు ఒకసారి చూడాలి. మీరు అందరూ నేను 2 సార్లు ఓడిపోయాను. మరి ఇప్పుడు 2 సార్లు గెలిపించారు ఆయన్ని. వేయాలి. మీకు 2 ఓట్లు ఇస్తారు. తమ అమూల్యమైన ఓట్లను